నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఒక మనిషిని చంపేసి ఆ తర్వాత అదే ఫోటోకు దండేయడం అన్నది కొత్తేమీ కాదు. కారణం ఏమిటి అనంటే మన అందరికీ తెలిసిన విషయమే. సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచేసి తన చావుకు కారణమైపోయిన తర్వాత ఆ రామారావు గారి చావుకు తానే కారణమై ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడల్లా రామారావు గారి ఫోటోను బయటకు తీస్తాడు, దానికి దండేస్తాడు, మళ్ళీ ఎన్నికలకు పోతాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడము ఆ తర్వాత మళ్ళా వారికి దండేయడము కొత్తేమీ కాదు. సొంత కూతుర్నిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారం కోసం వెన్నుపోటు పొడవగలిగిన వ్యక్తి ఇక ప్రజలు ఒక లెక్కనా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ ఒక్కటి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అన్యాయపు హామీలు ఇస్తా ఉన్నప్పుడు నన్ను కూడా చాలా మంది అడిగారు, రైతులకు నువ్వు కూడా రుణాలు మాఫీ చేసేస్తాను అని చెప్పేసి అన్నా, ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత రైతుల సంగతి దేవుడు ఎరుగు అని చెప్పి చాలా మంది చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తాను అని చెప్పేసేయండి అన్నా, ఆ తర్వాత ఎన్నికలు అయిపోతాయి ఆ తర్వాత జరుగుతుంది మనకేంటికన్నా అని చెప్పి చాలా మంది నాకు కూడా సలహాలు ఇచ్చారు. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు ఆడలేను. నేను చంద్రబాబు నాయుడు గారి మాదిరి అన్యాయమైన రాజకీయాలు నేను చేయలేను. కారణం ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారి వయసు 65 సంవత్సరాలు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు. కారణం ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ళు చిన్నోన్ని. కారణం ఏమిటి అనంటే విశ్వసనీయత అన్న పదానికి నేను పాత్ర వేయలేను. కారణం ఏమిటి అనంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నాకేదైనా వారసత్వంగా ఏదైనా వచ్చింది అనంటే అది విశ్వసనీయత అని చెప్పడానికి కూడా గర్వపడతాను. ఇవాళ నేను ఒక్కటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను అబద్ధాలు చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను నీతి లేని నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. అయితే నేను ఒక్కటి చెప్తున్నాను, ఆ ముఖ్యమంత్రి అయ్యే రోజున నేను 5 సంతకాలు చేస్తాను. అదే రోజున అదే గడియలో అదే స్టేజ్ మీద 5 సంతకాలు చేస్తాను. ఆ 5 సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చబోతాయన్న సంగతి మాత్రం చాలా గర్వంగా కూడా చెప్తాను. ఆ 5 సంతకాల్లో మొట్టమొదటి సంతకం చేస్తాను, ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం చేస్తాను. ఇవాళ ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అనంటే 150 రూపాయలు కూలీ వస్తుంది. ఆ 150 రూపాయలు కూలీ వచ్చినప్పుడు 3 రోజులకు తిండికి సరిపోతుంది. 4వ రోజు అయ్యేసరికి అక్క చెల్లెమ్మలకు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ కూలీకి వెళ్ళాలి, కూలీ దొరికితే కడుపుకు నిండుతుంది తిండి, కూలీ దొరకపోతే అక్క చెల్లెమ్మలు ఆకలి చావులతో బతకవలసిన పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం నేను మొట్టమొదటి సంతకం పెడతాను. ఇవాళ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్లకు 150 రూపాయలు 100 రూపాయలు కూలీ వస్తుంది. ఆ కూలీ వచ్చిన తర్వాత అక్క చెల్లెమ్మలకు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న ఆ పిల్లలు ఎవరైనా కూడా పనులకు పోయే వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా అక్క చెల్లెమ్మలు పనులకు తీసుకొని పోతున్నారు. కారణం ఆ పిల్లాడు కూడా కనీసం 50 రూపాయలు 60 రూపాయలు సంపాదిస్తే ఇవాళ వస్తూ ఉన్న ఈ 150 కాస్త 200 రూపాయలు అవుతుంది. ఆ 200 రూపాయలు అయితే కనీసం 5 రోజుల కన్నా కూడా తిండి దొరుకుతుంది. ఆ 5 రోజుల కోసం ఆ పిల్లాడిని పనులకు తీసుకొని పోతున్న ఆ అక్క చెల్లెమ్మల కోసం పెట్టబోతున్నాను మొట్టమొదటి సంతకం. ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా ఇవాళ అటువంటి పరిస్థితి రాకూడదు. ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు ఇవాళ భరోసా ఇచ్చి నేను చెప్తున్నాను, వాళ్లకు జీవితం మీద భరోసా ఇవ్వడానికి ఒక మంచి అన్నయ్యలా నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. ఆ అక్క చెల్లెమ్మలు చేయవలసిందల్లా తమ పిల్లలను వాళ్ళు బడులకు పంపించడమే. అలా అక్క చెల్లెమ్మలు పిల్లలను బడులకు పంపించండి, నేను చేస్తాను మీ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను అని చెప్పి ఇవాళ అక్క చెల్లెమ్మలకు నేను హామీ ఇచ్చి చెప్తున్నాను.
ఒక మంచి మేనమామలా చెప్తున్నా. అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి నేను చెప్తున్నాను, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేస్తాను. ఆ ప్రతి ప్రతి చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నాను, వాళ్ళు చేయవలసిందల్లా వాళ్ళ పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చెప్పున, 2 పిల్లలకు 1000 రూపాయలు నెల నెల అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లో నేను వేస్తాను అని చెప్పి ఒక మంచి అన్నయ్యల అక్క చెల్లెమ్మలకు హామీ ఇచ్చి చెప్తున్నా. ఎందుకు చేస్తున్నాను అంటే ఈ పని కారణం, ఆ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు చేతికొస్తే ఆ నెల ఎలా బ్రతకాలి అని చెప్పి అక్క చెల్లెమ్మలు భయపడవలసిన పని లేదు. ఆ 1000 రూపాయలతో అక్క చెల్లెమ్మలు ఆ నెల గడిపేయగలుగుతారు, తమ పిల్లలను బడులకు పంపించగలుగుతారు, ఆ చదువుల మీద ధ్యాస పెట్టగలుగుతారు. ఆ పేదవాడు చదివి రేపొద్దున ఇంజనీర్ అయిన తర్వాత ముసలి వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలను తాను ఆదుకుంటాడు. కాబట్టి మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను ఆ అక్క చెల్లెమ్మల కోసం. రెండవ సంతకం పెట్టబోతున్నాను ఆ రెండవ సంతకం ఆ అవ్వ తాతల కోసం రెండవ సంతకం పెట్టబోతున్నాను. ఇవాళ ఏ అవ్వను ఏ తాతను కదిలించినా కూడా ప్రతి అవ్వ ప్రతి తాత నోట్లో నుంచి ఒకటే మాట వస్తుంది, నాయన మీ నాన్న పుణ్యాన మాకు 200 రూపాయలు పెన్షన్ వస్తా ఉంది. ఆ 200 రూపాయలు పెన్షన్ వస్తా ఉంది కాబట్టి కనీసం మాకు ఒక పూటైనా భోజనం దొరుకుతా ఉంది. కానీ 3 పూట్ల తిండి కోసం అని చెప్పి పనులకు పోవలసిన పరిస్థితిలో మేము ఉన్నాము అని చెప్పి పనులకు పోతున్నా ఆ అవ్వ తాతల కొరకు పెట్టబోతున్నాను రెండవ సంతకం. ఆరోగ్యం సహకరించకపోయినా, వయసు ఒప్పుకోకపోయినా, కడుపులోకి తిండిపోవడం కోసం పనులకు పోతున్న అవ్వ తాతల కోసం రెండవ సంతకం పెట్టబడుతున్నా. ఇవాళ ఇస్తున్న పెన్షన్ 200 కాస్త 700 రూపాయలు చేసే సంతకం పెట్టబోతున్నాను ప్రతి అవ్వకు ప్రతి తాతకు రెండవ సంతకంలో. మూడవ సంతకం పెట్టబోతున్నా. మూడవ సంతకం ఆ రైతన్నల కోసం పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే, రైతన్న ఇవాళ వరి పండిస్తాడు, రైతన్న ఇవాళ మిర్చి పండిస్తాడు, రైతన్న ఇవాళ పత్తి పండిస్తాడు, చెరుకు పండిస్తాడు. రైతన్న ఇవాళ ధాన్యం పండించిన తర్వాత డీలర్ దగ్గరికి తీసుకొని పోతాడు. తీసుకొని పోయినప్పుడు వాళ్ళ దగ్గర ఒక రేటుకు అమ్ముడుపోతుంది. ఆ రైతన్న ఆ రేటుకు అమ్మిన తర్వాత 2 నెలలు కూడా తిరక్కముందే ఆ రైతన్నకేమో తక్కువ రేటు వస్తుంది, ఆ డీలర్ ఏమో దాన్ని 2 ఎక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా రైతన్నను చూస్తున్నాం. ఇవాళ ఆ రైతన్నకు గిట్టుబాటు ధర రావాలి, ఆ రైతన్నకు మద్దతు ధర రావాలి. ఆ గిట్టుబాటు ధర కోసము, ఆ మద్దతు ధర కోసము ఆ రైతన్న కొరకు 3000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి ఆ రైతన్నకు తోడుగా నిలబడతాము అని చెప్పి మూడవ సంతకం పెట్టబోతున్నా రైతన్నల కోసం. నాలుగవ సంతకం పెట్టబోతున్నా. ఆ 4వ సంతకం తిరిగి ఆ అక్క చెల్లెమ్మల కోసమే 4వ సంతకం మళ్ళీ పెట్టబోతున్నా. ఆ డాక్రా అక్క చెల్లెమ్మలు పరిస్థితి ఇవాళ ఎలా ఉంది అంటే, ఇవాళ డాక్రా అక్క చెల్లెమ్మలు 2000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఆ 2000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టడం కోసం అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను కూడా పనులకు తీసుకుని పోయే పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం 4వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ నేను అమ్మ ఒడి అన్న పథకంతో అక్క చెల్లెమ్మలకు కొత్త జీవితాన్ని ఇస్తున్నా. అమ్మ ఒడి అన్న పథకంతో కొత్త జీవితాన్ని ఇస్తున్న అక్క చెల్లెమ్మలకు రుణాలు ఉంటే ఆ కొత్త జీవితం రాదు. కాబట్టి ఆ ప్రతి చెల్లెమ్మలకు కొత్త జీవితం ఇచ్చేందుకు ఆ ప్రతి డాక్రా అక్క చెల్లెమ్మలకు వాళ్ళు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ పెట్టబోతున్నాను 4వ సంతకం. అది 20,000 కోట్ల రూపాయలు కాబట్టి కింద మీద పడైనా సరే దానికోసం పూర్తి చేస్తాను అని ప్రతి అక్క చెల్లెమ్మకు హామీ ఇస్తున్నా. ఐదవ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఇవాళ ఏ వార్డులో తిరుగుతా ఉన్నా కూడా, నేను మామూలుగా ఒక 5-6 మంది కనపడితే అవ్వాతాతలు కానీ అక్క చెల్లెమ్మల పిల్లలతో కనపడినా కూడా ఆపి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళు ఎలా ఉన్నారో యోగక్షేమాలు విచారణ చేసి ముందుకు కదులుతా. అలా వెళ్ళినప్పుడు, అలా మాట్లాడిస్తున్నప్పుడు
ప్రతి నోట కూడా ఇవాళ ఇప్పటికీ కూడా చాలా మంది నోట కూడా ఇవాళ అన్నా మాకు కార్డు లేదన్నా, రేషన్ కార్డు అన్నా, మాకు ఇంకా పెన్షన్ రావడం లేదన్నా, అన్నా మాకు ఇల్లు లేదన్నా అని చెప్పి, అన్నా మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా అని చెప్పి మాటలు ఇవాళకి కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇవాళ నేను 5వ సంతకం పెట్టబోతున్నాను. ఏ ఒక్కరూ కూడా వాళ్ళ కార్డుల కోసం అని చెప్పి ఎక్కడికెక్కడికో తిరగవలసిన పని లేదు. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నాను, కార్డు లేని ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ ఒక్కటి చెప్తున్నాను. మీ వార్డులోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, మీ గ్రామంలోనే ఒక ఆఫీస్ తెరుస్తాను, అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటీనా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. అడిగిన వాడికి 24 గంటల్లోనే కార్డు, ఏ కార్డు కావాలన్నా కూడా వచ్చే విధంగా సంతకం పెట్టబోతున్నాను. 5వ సంతకం. ఏ కార్డు కోసం ఏ ఒక్కరూ రాజకీయ నాయకుల దగ్గరికి పోవాల్సిన పని లేదు. ఆ ఆఫీసు వాళ్ళ వార్డులోనే ఉంటుంది, వాళ్ళ గ్రామంలోనే ఉంటుంది. 24 గంటల్లోనే ఆ కార్డు వాళ్ళకు అందుతుంది. 5వ సంతకం పెట్టబోతున్నా. ఇది ఇవాళ ఇళ్ల పరిస్థితికి ఒక్కసారి వచ్చి చూస్తే ఇవాళ ఇల్లు లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆ పేదవాడికి, ఆ ఇల్లు లేని వ్యక్తులకు నేను హామీ ఇచ్చి చెప్తున్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల తన సువర్ణ యుగంలో దేశం మొత్తం 47 లక్షల ఇల్లులు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 5 సంవత్సరాలలో 48 లక్షల ఇల్లులు కట్టి చేసి చూపించాడు. ఒక సువర్ణ యుగానికి నాంది పలికాడు. ఇవాళ ఇల్లు లేని ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇచ్చి చెప్తున్నాను, సంవత్సరానికి 10 లక్షల రూపాయలు చొప్పున, సంవత్సరానికి 10 లక్షల ఇల్లు చొప్పున ప్రతి పేదవాడికి నేను ఇల్లు కట్టించి హామీ ఇస్తున్నాను. వాళ్ళందరికీ కూడా అని చెప్తున్నా. 5 ఏళ్లు తిరక్క ముందే ప్రతి పేదవాడికి కూడా ఇల్లు వస్తుంది, ఇల్లు లేనివాడు ఉండకుండా చేస్తాడు అని చెప్పి కూడా ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి నేను తోడుగా ఉంటాను అని చెప్పి హామీ ఇచ్చి కూడా చెప్తున్నాను. 6వ పని చేయబో